వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని TNSF జిల్లా అధ్యక్షుడు బండి శ్రీకాంత్ అన్నారు. ఈ రోజు ప్రభుత్వ తీరును నిరసిస్తూ TNSF ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలతో వినూత్న రీతిలో నిరసనకు తెలిపారు. ప్రభుత్వం కన్ను తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TNSF నాయకులు గడ్దాస్ మహేష్, శంకర్, ప్రశాంత్, ఇంద్రజిత్ సింగ్, సాజన్, వినయ్, రత్నాకర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు, మీరు గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఈ యొక్క ధనిక రాష్ట్రంలో విద్యార్థులకు 2000 బకాయిలు చెల్లించలేకపోతున్నాం అనేది మన యొక్క ఎంత అవమానకరం అంటే అంత అవమానకరం అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విద్యార్థులకు 2000 స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి. అలాగే మెస్ ఛార్జీలు 150 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 14 లక్షల మంది బరువు బలహీన వర్గాల మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద పడే పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ కళాశాలలు చూసినట్లయితే మీరు ఫీజులు కట్టే కళాశాలకు రాని, లేదంటే ఇంటికి పోండి అనే దుస్థితి ఏర్పడ్డది. మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రైవేట్ కళాశాలకు మీ ఫీజులు పంపిస్తామని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మీరు ఆ మాట నిలుపుకోలేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు చెల్లించి వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ విడుదల చేయడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో TNSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రోకలు చేస్తామని, అవసరమైతే అమ్మన్న నిరాదీక్ష కూడా పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని గద్దెనెక్కించింది ఈరోజు ఈ విద్యార్థుల విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ మీరు విద్యార్థులకు పెద్దపీట, తెలంగాణ రాష్ట్ర భాషగా పెద్దపీట వేస్తా అని చెప్పిన నువ్వు ఈరోజు విద్యార్థులకు అయ్యా నువ్వు పెద్దపీట నేస్తున్నావు, శివపేటగా లేచి ఆ శివపేటలో పడుకోబెడతా ఉన్నావు ఈ విద్యార్థులను చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు విద్యార్థులు తమ కళాశాలలో ఫీజులు కట్టుకోలేకపోవడం వల్ల రక్తాలను నమ్ముకొని ఆ పైసలతో కళాశాలకు ఫీజులు కట్టే దుస్థితి ఏర్పడ్డది. మీరు వెంటనే ప్రైవేట్ కళాశాలకు ఫీజులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరే విద్యార్థులను ఆదుకోవాలి, లేకపోతే వాళ్ళకు విద్యార్థులకు కానీ మాకు కానీ ఆత్మహత్యలు శరణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర నాయకులు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణం బకాయి పడిన 2078 కోట్లను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు సునరి రామయ్య, జనగామ ప్రభాకర్, మహేందర్, అనిల్, వంశీ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, SC, ST, BC మైనారిటీ వర్గ విద్యార్థులు, MBA, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకున్న విద్యార్థులు కేవలం ఫీజు రియంబర్స్మెంట్స్ పైన ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కొట్లాడితే, విద్యార్థులు త్యాగాలు చేస్తే ఈ విద్యారంగాన్ని, ఈ విద్యార్థుల ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ విద్యార్థి కూడా న్యాయం చేయలేదు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 2078 కోట్ల రూపాయలు విడుదల చేయమంటే విడుదల చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదు. రోజు ప్రకటనలు బాగా చేస్తున్నా తప్ప విద్యార్థికి 1 రూపాయి కూడా రావడం లేదు. ఓ పక్క ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలో ఫీజు కట్టే సమయంలో, ఎగ్జామ్ ఫీజు కట్టే సమయంలో మీరు ఫీజులు కట్టండి, కాలేజీ ఫీజు కట్టండి అని ఈరోజు వేధిస్తున్నారు. మరో పక్క చదువు పూర్తయిన విద్యార్థులు బయటకు వెళ్తే ఫీజులు కట్టి మీరు సర్టిఫికేట్ తీసుకోమని వేధిస్తున్నారు. ఇందుకోసమైనా తెలంగాణ విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడడానికైనా త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు నువ్వు, పేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు అని అడుగుతున్న కార్యక్రమాలు చేస్తున్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్న
శ్రీనివాసు PDS రాష్ట్ర అధ్యక్షుడిని. జిల్లాలో డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అక్రమంగా ఫీజు వసూలు చేయడంపై SFI ఆధ్వర్యంలో డిగ్రీ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, మారుతి, అన్వేష్, సాయి, సాహు, దిలీప్, బుర్ర రాజశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గీతా కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో DROకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్వాయి పాపన్న అధ్యక్షుడు సంపూనూరి మల్లేశం, కోడూరి పరశురామ్ గౌడ్, నాయకులు బుర్ర నారాయణ గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సంపూనూరి మల్లేశం గౌడ్, తీగల శేఖర్ గౌడ్, తాళ్లపల్లి మహేష్ గౌడ్, అబ్బసాని శంకర్ గౌడ్, దంతులవేణి శ్రీనివాస్ గౌడ్, గడ్డం గంగాధర్ గౌడ్, బూత శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత. ముఖ్యంగా మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటిదంటే, చెట్ల నుంచి పడి చనిపోయిన కుటుంబాల పిల్లలు అహోరాత్రులు అనాథలై రోడ్ల వెంబడి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు రావాల్సిన డెత్ కేసులకు రావాల్సిన ఎక్స్గ్రేషియాతో పాటు చెట్లపై నుండి పడి కాళ్ళు చేతులు విరిగి శాశ్వత తాత్కాలిక వికలాంగం చెందినటువంటి గీతా కార్మికులందరికీ ప్రస్తుతం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కోట్లు బకాయి ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంది. కాబట్టి ఆ 2 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చొరవ చెప్పి ఈ యొక్క జిల్లా మంత్రివర్యులైనటువంటి KTR గారు ప్రోత్సహించి మమ్మల్ని మా యొక్క గీతా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సమయం మీద లేరు కాబట్టి DRO గారి ద్వారా ప్రభుత్వానికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. నెలకు 5 రూపాయల చొప్పున ఆయా గీతా కార్మిక సంఘాలకు ఒక్కొక్క మొక్కకు 5 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ ఛార్జ్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఈత తాటి మొక్కలు పెట్టుకున్న చోట బోరుబావులు, కరెంటు మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించి ఈ భావి తరాలకు మా మూల సంపద అయిన ఈ వనాన్ని పెంపొందించడానికి సహకరించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతోని మరి ఇక్కడి కలెక్టర్ గారికి కూడా మన గౌడ హక్కుల ఏవైతే ఉన్నాయో మరి కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మల్లేశం గౌడ్ ఇక్కడికి రావడం, మరి DRO గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అయితే గౌడ సంఘంలో ఇంతకుముందు చెట్టు మీదకి వెళ్ళి చనిపోయిన వారికి 2 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా మరి ప్రకటించారు. మా డిమాండ్ ఏంటంటే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని అమలు చేసి ఇంప్లిమెంట్ చేయాలనేది మేము. ఓ నిరుపేద విద్యార్థినికి సిరిసిల్ల లయన్స్ క్లబ్ వారు సైకిల్ ని అందజేశారు. ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న కురిపాక శిరీషకు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కంటే రామచందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద నేత కుటుంబానికి చెందిన విద్యార్థికి సహాయం అందించిన లయన్స్ క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు కొత్తపల్లి శ్రీధర్, వడ్డపల్లి శ్రీకాంత్, రాము, లక్ష్మణ్, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు పాల్గొన్నారు. వీళ్ళు అక్కడ కూడా స్కూల్లో చదివిన మానేసేస్తారు. ఇప్పుడు కూడా ఇక చదువు అతను విడుదల చేయాలని ఇబ్బందులు చేస్తున్నారు. అట్లా నాకు ప్రోత్సహిస్తామని సైకిల్లో మా లయన్స్ క్లబ్ మా గురువు అయినటువంటి శివప్రసాద్ సార్ గారు మంచి పేరు శ్రీకాంత్ సార్ సంస్థ కార్యదర్శి, అదేవిధంగా రాము లయన్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మా కళాశాలకు వచ్చేసి ఈ విద్యార్థిని పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సైకిల్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. వాళ్ళకి మా కళాశాల పక్షాన, ఈ జిల్లా పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మంచి చేసినందుకు వాళ్ళని మరోసారి అభినందిస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ వాళ్ళు గుర్తిస్తున్నారు, సమస్యను గుర్తించి ఆ సమస్యలు ఎక్కడెక్కడ విద్యార్థులు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరింత వాళ్ళ యొక్క ఈ యొక్క చేసేటువంటి ఏవైతే సామాజిక కార్యక్రమాలు ఉన్నాయో మరింత పకడ్బందీగా చేసేసి మరి వారిని ఈ సందర్భంగా మరోసారి అభినందిస్తూ ఉన్నాను. నీ అటెండెన్స్ పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు సైకిల్ తెలుసా? నీకు ఎందుకు ఇచ్చారంటే నువ్వు క్లాస్కు తప్పిస్తూ ఉన్నావు, రాలేకపోతా ఉన్నావు. దాన్ని దూరం చేసి నువ్వు చదివించేసి మళ్ళీ నిన్న ఒక రైట్ వేలో సిస్టంలో పెట్టాలనుకుంటున్నాను.
అర్థమైందా? సిస్టంలోకి రావాలి, రాకపోతే మనం ఎక్కడో ఉంటాం. మనకు ఇచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే మనం సక్సెస్. ప్రతి చిన్న విషయాన్ని అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు సమాజంలో, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళ కొడుకును బీటెక్ చేయించి ఇంజనీర్ చేసి ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ఇవాళ ప్రొఫెసర్. పిచ్చగాళ్ళు మద్రాసులో ఆడుకుంటారు, వాళ్ళ లైఫ్ లైన్ మనం ఇచ్చారు. అంటే వాళ్ళు చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్, చదువుకి అంత ఇంపార్టెన్స్. ఈరోజు మనం చదువుకుంటేనే అన్ని రంగాల్లో రాణిస్తాం. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్లో చదివే మనకు అన్నిటికీ మార్గదర్శకం. తంగలపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో పొన్నాల దేవవ్వ అనే మహిళ కడుపు నొప్పి భరించలేక క్రిమిసంహారకం సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా దేవవ్వ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దేవవ్వకు భర్త నర్సయ్య, కుమారులు శేఖర్, అనిల్ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.